నమస్తే. వెల్కమ్ టు సాక్షి సినిమా. మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ చాలా అరుదుగా ఉంటారు. వారు వెలుగులోకి రావడం కొంచెం టైం పట్టొచ్చు వాళ్ళకి. కానీ వాళ్ళు తప్పకుండా వస్తారు. వచ్చి వాళ్ళేంటో నిరూపించుకుంటారు. మరి అలాంటి కళాకారుడే సినిమాకి సంబంధించి, థియేటర్‌కి సంబంధించి, నాటకానికి సంబంధించి అలాంటి కళాకారుడే ఒకరు ఈరోజు మన సాక్షి స్టూడియోకొచ్చారు. ఆయన మరెవరో కాదు, ఆనంద చక్రపాణి గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? పర్ఫెక్ట్. సార్ మీరు జర్నలిజం గూడా చేశారు. మీరు ఒక కవి. అవును. అలాగే సినిమాలు, మీరు డాక్యుమెంటరీ తీశారు. అలాగే అటు నాటకాలు. అవును. మీకు చాలా చూసాను మీరు. అసలు జర్నలిజానికి, యాక్టింగ్‌కి ఏంటి సార్ తేడా? అంటే 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ కదా! జర్నలిజం అనేది యూ రైట్ ఎ న్యూస్, ఎక్స్‌పోజ్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ సొసైటీ. నటన వేరు కదా! హ్మ్. జర్నలిజం నటనకి పోలికేం లేదు. అవును సార్. అంటే జర్నలిజం అనేది అప్పటికప్పుడు లైవ్‌లో అంటే లైవ్‌లో క్రియేట్ చేసేది ఒకలా ఉంటుంది. ఒకటి మధ్యలో ఉన్న భావాలను రాసేది ఒకటి జర్నలిజంలో ఎక్కువ అదే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ తీసుకుంటే అప్పటికప్పుడు జరుగుతున్న దాన్ని చేయడం. ఫీచర్స్ అనేవి ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని గురించి రాయడం. మీకు ఏది ఈజీ అనిపించేది? ఈజీ ఏముండదు దాంట్లో. ఈజీ ఏముంటుంది? యాక్టింగా? జర్నలిజమా అంటే? ఓహ్! 2 డిఫరెంట్ ఫీల్డ్స్ కదా! హ్మ్. యాక్టింగ్ అనేది ప్యాషన్ నాకు. హ్మ్. జర్నలిజం అనేది కూడా ఇష్టమే. కానీ ఎక్కువ ఇష్టం ఏందంటే యాక్టింగ్. మీకు యాక్టింగ్ అంటే ఎక్కువ ఇష్టం. కాకపోతే మీరు యాక్టర్‌గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అవును. హ్మ్. సరే అంటే మీరు వయసులో ఉన్నప్పుడు మంచి పాత్రలు రాలేదు. కానీ కొంచెం లేట్ అయ్యాక మంచి మంచి పాత్రలొస్తున్నాయి ఇప్పుడు. అవును. కారణం ఏంటి సార్? లక్, హ్మ్. టైం. అప్పుడు ఇంత ఎఫర్ట్స్ పెట్టారా? ఇప్పుడు ఎంత అంటే ఎఫర్ట్స్ పెడుతున్నారు? బిగినింగ్‌లో ఎక్కువ ఎఫర్ట్ పెడతాం కదా! హ్మ్. కాకపోతే అప్పుడు అవకాశాలు రాలేదు మనకి. ఎందుకు రాలేదు? కారణం ఏంటి సార్? ఈ రకరకాల కారణాలు దాంట్లో అప్పుడు చెన్నైలో ఇండస్ట్రీ ఉండేది. హ్మ్. మనం వెళ్లి ట్రై చేసుకోలేదు. ఇప్పుడున్న అవకాశాలు లేవు కదా! ఇప్పుడు చాలా ఓపెన్ అప్ అయింది అవును. ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏందంటే సినిమా ఒకటే. హ్మ్. అది కూడా చెన్నైలో ఇండస్ట్రీ ఉండేది. ఇప్పుడు టెలివిజన్ వచ్చింది. ఇప్పుడు వెబ్ సిరీస్‌లు వచ్చాయి. తర్వాత ఓటీటీ ఫిల్మ్స్ వచ్చాయి. సో, రకరకాలుగా ఇప్పుడు ఛానల్స్, సీరియల్స్ కూడా ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది దాంట్లో. సో, అవకాశాలు పెరిగాయి ఇప్పుడు. కాబట్టి ఎక్కువ మంది అవసరం. సో, అట్లా ప్రతిభ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అవకాశాలొస్తాయి. ఎలా అనిపిస్తుంది సార్? ఈ ఏజ్‌లో మీకు మంచి మంచి క్యారెక్టర్‌లొస్తున్నాయి. మీరు గూడా వాటిలలో జీవిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ టైంలో? బాగుంటుంది కదా! అంటే ఇప్పుడు ఎప్పటినుంచో ఉన్న ప్యాషన్ ఇది. హ్మ్. మధ్యలో ఇంక మనకు రాదేమో అని ఒక నిరుత్సాహం, అవును. కొంత డిప్రెషన్ వీటన్నిటికి గురవుతాం. మళ్ళీ ఎప్పుడైతే మల్లేశంతో మళ్ళీ కమ్‌బ్యాక్ వచ్చానో, అప్పటినుంచి చాలా మంచి క్యారెక్టర్స్ వరుసగా వేషాలు రావడం, బిజీ అయిపోవడం. ఒకానొక టైంలో 2 షిఫ్ట్స్ వర్క్ చేశాను నేను. హ్మ్. సో, ఇదంతా కూడా ఇట్ విల్ గివ్ యూ మోర్ హ్యాపీనెస్. అంతే కదా! మనం అవును. అనుకున్నది జరిగినప్పుడు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీరు టేకింగ్స్ కూడా డిఫరెంట్ టేకింగ్స్ చూసుంటారు. ఇప్పుడు థియేటర్ అంటే లైవ్‌లో ఇక మధ్యలో బ్రేక్ ఉండదు. అవును. నాటకాలలో అవును. బ్రేక్ ఉండదు. కంటిన్యూ మాట్లాడుతూ ఉండాలి. ఇక సినిమా వచ్చేసరికి టేక్స్ ఉంటాయి. చాలా అవును. టేక్స్ అవును. ఉంటాయి. బట్ పర్ఫెక్షన్ చాలా క్లియర్‌గా చూస్తారు. ఒకటికి 2, 3 సార్లు. అవును. మీరు అవి చూసారు, ఇవి చూసారు. ఎలా ఉంది ఆ ఫీల్? అంటే థియేటర్ అనేది ఏంటంటే మీకు ఒక ట్రైనింగ్ ప్లాట్‌ఫార్మ్ లాంటిది. హ్మ్. అంటే థియేటర్‌లో ఒక శిక్షణ అనేది ఉంటుంది. ఒక డిసిప్లిన్ అని ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్, రిహార్సల్స్ ఉంటాయి. ఇప్పుడు అంతంత అంటే ఒక నాటకం ఒక 1 అవర్ అనుకుందాం ఉదాహరణకి. 1 అవర్ ప్లే అంతా కూడా మన మైండ్‌లో ఉండాలి. అవును సార్. ఆ డైలాగ్ అంతా గుర్తుండాలి. ఎక్కడ ఏది మిస్ అయినా కూడా మొత్తం మిస్‌ఫైర్ అయిపోతుంది. అవును సార్. సో, మెమరీ పవర్ అక్కడ పెరుగుతుంది ఒకటి. మీరు ఆ మెమరీ పవర్ అలా ఉండడానికి ఏదైనా స్పెషల్‌గా ట్రైనింగ్ ఏమైనా? స్పెషల్‌గా ఏముండదు. అంటే ఇప్పుడు మనము ప్రాక్టీస్‌ని బట్టి వస్తుంది అంతే అది. హ్మ్. ప్రాక్టీస్‌ని బట్టి వస్తుంది. అదే ఎంత నాటకాలలో అనర్గళంగా మాట్లాడతారు కదా సార్. అవును. ప్రాక్టీసే అది. హ్మ్. నథింగ్ బట్ ప్రాక్టీస్. కొన్ అదే అంటే మెమరీ ఉన్నోళ్ళే మంచి నటులు అవుతారు. హ్మ్. మెమరీ లేకపోతే అక్కడ సక్సెస్ కాలేరు కదా! డైలాగ్ మర్చిపోతే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి మెమరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ యాక్టర్‌కి. ఎన్ని నాటకాలు వేశారు సార్? చాలా వేశానండి. చాలా వేశాను. మీ మనసుకి బాగా నచ్చింది మీరు వేసిన వాటిలలో? ఉన్నాయి. చాలా ఉన్నాయి. హ్మ్. హ్మ్. అలాగే ఒక్కటని కాదు. అటు నాటకాలు, ఇప్పుడు డాక్యుమెంటరీ, సినిమాలు. అవును. అసలు పర్సనల్‌గా మీ గురించి అటు మా వ్యూవర్స్‌కి, మాకైనా చాలా మందికి తెలీదు. మీరొక యాక్టర్‌గా మాత్రమే తెలుసు. బట్ అవును. వాట్ ఈస్ యువర్ పర్సనల్? మీరు ఎక్కడ పుట్టారు? ఏంటి అసలు? నేను పుట్టింది నల్గొండ జిల్లా. సార్. నల్గొండ జిల్లాలో జీ ఎడవల్లి అని ఒక గ్రామం.
ఒక చిన్న గ్రామం. అక్కడి నుంచి మేము నల్గొండకు షిఫ్ట్ అయ్యాం. ఉమ్. మళ్ళీ అక్కడి నుంచి మిర్యాలగూడ షిఫ్ట్ అయ్యాం. మిర్యాలగూడ తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను, నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. ఎలా ఉంది సార్ హైదరాబాద్? మీకు లైఫ్ ని ఇచ్చిందా ఇప్పుడు హైదరాబాద్? అంటే హైదరాబాద్ నేను చూసిన హైదరాబాద్ అసలు 77లో వచ్చాను నేను. చెప్పండి. హైదరాబాద్. 77 లో మీరు హైదరాబాద్ ఆ వచ్చినప్పుడు ఎలా హైదరాబాద్ ఉంది? వేరు అసలు. ఈ హైదరాబాద్ పోలికే లేదు అసలు. ఈ సౌండ్ పొల్యూషన్. అమీర్పేట సౌండ్ పొల్యూషనే కాదు, ఏది లేదు అప్పుడు. హాయిగా ఉండేది. ఇప్పుడు అప్పుడు ఊరి చివరి ఎక్కడ సార్ అసలు? అమీర్పేట దాటితే ఊరి చివరే. అంతే ఇక. ఇటు మెహదీపట్నం దాటితే అది ఊరి చివరే. ఉమ్. నేను అడ్వర్టైజింగ్లో ఉన్నప్పుడు బిహెచ్ఎల్ రేట్ కాంట్రాక్ట్ మాది. సార్. అంటే అడ్వర్టైజింగ్ చేసేవాళ్ళం బిహెచ్ఎల్కి. సో ఎవ్రీ వీక్ ఒక 2 సార్లు 3 సార్లు బిహెచ్ఎల్ వెళ్ళాల్సి వచ్చేది. ఈ మెహదీపట్నం రూట్ నుంచి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఏజెన్సీ ఇక్కడే ఉండేది, సార్. లక్డీ కపూర్లో. సో మెహదీపట్నం నుంచి వెళ్ళేవాళ్ళు. మెహదీపట్నం దాటిన తర్వాత అడవి, మళ్ళీ మధ్యలో ఒక టోలీ చౌకి, దర్గా, దాని తర్వాత మళ్ళీ లింగంపల్లి వరకు అడవి. సార్. ఒక్క ఇల్లు కానీ అసలు ఏమి ఉండేది తర్వాత కాదు. బిహెచ్ఎల్. తర్వాత బిహెచ్ఎల్, లింగంపల్లి దాటిన బిహెచ్ఎల్, ఇదంతా కూడా అడవే. అసలు ఒక ఇల్లు, ఒక కన్స్ట్రక్షన్ ఏది ఉండేది కాదు. సో అటువంటి హైదరాబాద్ మేము చూసింది. మీ ముందు చాలా చేంజ్ అయిపోయింది చాలా హైదరాబాద్. చాలా change. మీరు కూడా చేంజ్ అయ్యారు చాలా. అందరం మారుతాం కదా. అవును. ఆ, అండ్ మెథడ్ యాక్టింగ్ అండ్ న్యాచురల్ యాక్టింగ్. మీరు ఇక నాటకాలు వేశారు, సినిమాలు చేశారు, డాక్యుమెంటరీ, ఇవన్నీ మీకు తెలియనిది ఏమి ఉండదు. ఏంటి సార్ డిఫరెన్స్ మెథడ్ యాక్టింగ్ కి న్యాచురల్ యాక్టింగ్? మెథడ్ యాక్టింగ్ ఏంటంటే ఆ క్యారెక్టర్ని పూర్తిగా అర్థం చేసుకొని దాంట్లో ప్రవేశించడం. యూ బిహేవ్ యాజ్ ఎ క్యారెక్టర్. నువ్వు నటుడాన్ని మర్చిపోయి ఒరిజినల్గా పాత్రలోకి ఇమిడిపోయి యాక్ట్ చేయడం, ఎక్కడ మెలో డ్రామా లేకుండా. దట్ ఈస్ కాల్డ్ మెథడ్ యాక్టింగ్. ఇప్పుడు మన దగ్గర కొంచెం లౌడ్నెస్ ఎక్కువ మన సినిమాల్లో. ఈ లౌడ్నెస్ వల్ల ఏంటంటే ఎక్కువ డైలాగు, ఎక్కువ మాడ్యులేషను, ఎక్కువ ఎక్స్ప్రెషన్, ఓవర్ ఎక్స్ప్రెషను, ఇవన్నీ ఉంటాయి. దట్ ఈస్ నాట్ మెథడ్ యాక్టింగ్. మెథడ్ యాక్టింగ్ అంటే యూ బిహేవ్ యాజ్ ఎ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్. అంటే ఇప్పుడు కన్సిస్టెన్సీ ఉండదు. చాలా సినిమాలు చూస్తుంటాం మనం. అంటే ఒక క్యారెక్టర్ తీసుకుంటే క్యారెక్టర్ స్ట్రక్చర్ ఉండదు అసలు. ఒక చోట ఒకలాగా బిహేవ్ చేస్తాడు, ఇంకో చోట ఒకలాగా బిహేవ్ చేస్తాడు. అంటే కన్సిస్టెన్సీ ఉండదు. అది మెథడ్ యాక్టింగ్లో అట్లా ఉండదు, కన్సిస్టెంట్గా ఉంటుంది. అంటే ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ అంటే మీకు క్యారెక్టరే కనిపిస్తుంది. ఎక్కడ కూడా మెలో డ్రామా చేయడం కానీ, ఎక్కువ ఓవర్గా డ్రామటైజ్ చేయడం కానీ ఇటువంటివి ఉండవు అన్నమాట. దట్ ఈస్ మెథడ్ యాక్టింగ్. అండ్ మీరు న్యాచురల్ యాక్టింగ్ మిస్ అవుతుంది అంటున్నారు, లౌడ్గా ఉంటుంది అంటున్నారు. అవును. ఈ మధ్య మనం మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు చూసుకుంటే అక్కడ వాళ్ళు స్టోరీ బేస్డ్ వెళ్తున్నారు అవును. సినిమాలన్నీ. Yes. కొన్నిటి వరకు పెద్ద సినిమాలు కాకుండా మన దగ్గర Content మనం based. మట్టి వాసన మిస్ అవుతుందేమో అని అనిపిస్తుందా మీకేమైనా? ఇప్పుడు కొద్దిగా చేంజ్ అనేది వస్తుంది. మ్మ్. ఇప్పుడు వస్తున్న చిన్న సినిమాల్లో ముఖ్యంగా కంటెంట్ని తీసుకుని చేయడము కాస్త ఆ స్టైల్ స్టార్ట్ అయింది. కానీ వాటికి సక్సెస్ రావాలి. అవును. సక్సెస్ వస్తే ఇంకా ఎక్కువ సినిమాలు అట్లా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు హీరో సెంట్రిక్గా ఉన్నప్పుడు, అంటే స్టోరీ బేస్డ్ కాకుండా హీరో సెంట్రిక్గా ఉండి అటువంటి కథలు వస్తున్నప్పుడు ఈ కొత్తదనం అనేది మిస్ అవుతుంది. అంటే హీరోని దృష్టిలో పెట్టుకొని హీరో బాడీ లాంగ్వేజ్ బట్టి, అంటే కమర్షియల్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో మెయిన్ స్ట్రీమ్ సినిమాలో. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్, వెరైటీ ఆఫ్ స్టోరీస్ మిస్ అవుతాయి. కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ వస్తే డిఫరెంట్ జానర్లు మనం చూడగలుగుతాం. పర్ఫార్మెన్స్లు వేరేగా ఉంటాయి, క్యారెక్టరేషన్స్ వేరేగా ఉంటాయి, మేకింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో అటువంటి కొత్తదనాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉంటుంది. అంటే హీరో డామినేటెడ్ ఇండస్ట్రీ అంటారా మనది? డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళ వల్లే కదా సినిమా నడిచేది. అంటే డైరెక్టర్ వల్ల నడవట్లేదా? కొద్దిమంది డైరెక్టర్లు అంటే వాళ్ళు దే క్రియేటెడ్ ఏ ప్లేస్ ఫర్ దెమ్. అటువంటి ఇప్పుడు డైరెక్టర్స్ కూడా క్రేజ్. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, అక్కడ ఏ హీరో అనేది కాదు, అక్కడ కేవలం రాజమౌళి గారి దీని గురించే వెళ్తారు. అట్లా దే క్రియేటెడ్ దేర్ నిష్. అట్లా ఉన్న డైరెక్టర్స్ ఉంటారు. లేదు, హీరోల మీద నడిచే సినిమాలు ఉంటాయి. అంటే హీరోని బట్టే కదా థియేటర్ జనం వచ్చేది. మీరు పాతకాలం నుంచి కూడా 77 హైదరాబాద్కి వచ్చారు. అప్పటి నుంచి కూడా సినిమాలు చూసుకుంటూ వచ్చారు. మీరు ఇప్పటికే చూస్తున్నారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చిన్నప్పటి నుంచి. అసలు ఏంటి సార్ సినిమాలో మీరు తేడా గ్రహించింది ఏంటి? అప్పుడు స్టోరీ బేస్డ్గా ఎక్కువ మూవీస్ వచ్చేటియా, ఇప్పుడు ఎక్కువ స్టోరీ బేస్డ్ మూవీస్? స్టోరీ బేస్డ్ అప్పుడు వచ్చేవండి. తర్వాత ఏమైందంటే కమర్షియలైజ్ అయిపోయింది. అంటే సినిమా పర్పస్ ఆఫ్ సినిమా ఇస్ లాస్ట్. ఐ బిలీవ్ ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు
సినిమా పర్పస్ ఏంటంటే నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి మంచి చెప్పడం సమాజానికి, ఓ ఫ్యామిలీ గురించి కానీ, ఒక నీతి ఉండేది, దాంట్లో మోరల్స్ ఉండేవి, అద్భుతమైన నటులు ఉండేవాళ్ళు. ఇప్పుడు లేరని కాదు నేను అనేది, కానీ అప్పుడు వచ్చే కథలు, అప్పుడు ఉండే క్యారెక్టర్స్ కానీ, అప్పుడు ఉండేవి అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి. అది మిస్ అయిందని నేను ఫీల్ అవుతా. అంటే ఎప్పుడైతే హీరో సెంట్రిక్గా రాయడం మొదలుపెట్టారో ఆ సోల్ అనేది మిస్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే అన్నీ హీరో చుట్టూ తిరగడం వల్ల ఆ ఎసెన్స్ అనేది మిస్ అవుతుంది. అంటే మీరు హీరో సెంట్రిక్ అంటున్నారు. రామారావు గారి సినిమాలు కూడా హీరో సెంట్రిక్ గా ఉండేటి. ఉన్నా కూడా అప్పుడు కథలు వేరు. అప్పుడు కథల్లో ఏముండేదంటే ఓ మానవీయ కోణం ఉండేది, సమాజానికి మంచి జరగాలని ఉండేది, మెసేజ్ సంథింగ్. అంటే మంచి మంచి చెప్పేవాళ్ళు. హీరో అంటే ఉదాత్తంగా, ఉత్తముడిగా, మంచి లక్షణాలు అట్లా ఉండేది. పోను ఏమైంది, నెగటివ్ టైటిల్స్, హీరో నెగటివ్గా ఉండడం, విలన్ చేయాల్సిన క్యారెక్టర్లు హీరోలు చేయడం, ఇటువంటి మార్పులు చాలా వచ్చాయి కదా. అంటే మార్పు రాకూడదని కాదు, కానీ మంచి మార్పు రావాలి, అది కోరుకునేది. అలా వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మంచి కోరుకుంటాం మనం, చెడుని ఎవరు ఇష్టపడతారు? అంతే కదా. డైరెక్షన్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా సార్? అది చెప్పలేము, అది టైం వచ్చినప్పుడు చెప్పలేము. అంటే డైరెక్టర్నే నేను, ఐఎమ్ రైటర్ బై మై సెల్ఫ్. అంటే సినిమా డాక్యుమెంటరీస్ కూడా చేశాను, నేను డైరెక్ట్ చేశాను, యాడ్ ఫిల్మ్స్ చాలా డైరెక్ట్ చేశాను. సినిమా అనేది ఇంకా అది చెప్పలేము మనం. అంటే నాకు అవకాశం వస్తే చేయాలని ఉంది, అవకాశం వచ్చినప్పుడు చేస్తాం. ఎలాంటి సినిమా తీస్తారు? డెఫినెట్గా కంటెంట్ బేస్డ్ సినిమా అనేది తీస్తాను నేను. కంటెంట్ బేస్డ్, సమాజానికి మంచి జరిగేలాంటి సినిమాలు, అంటే సమాజానికి సోషల్ మెసేజ్ అనండి నేను, కానీ చెడు ఉండదు దాంట్లో, అటువంటి సినిమాలే తీస్తాను నేను. సమాజానికి పనికొచ్చేది, ఉపయోగపడేది అటువంటిది. అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎడ్యుకేషన్ ఉండాలని ఫీల్ అవుతాను నేను. సో అలాంటిది ఏదైనా ఒక సోషల్ ఇష్యూ తీసుకొని అది అటువంటిది డిస్కస్ చేయడం, అట్లా. అంటే ఊరికే ఏదో టైంపాస్కి ఎంటర్టైన్మెంట్ అని కాకుండా ఆ కథలో కొంత సబ్స్టాన్స్ ఉండాలి, సమాజానికి పనికొచ్చేది ఉండాలి, అటువంటి సినిమా చేయడానికి ఇష్టపడతాను నేను. యువ దర్శకులు అంటే డైరెక్టర్ కావాలని సినిమా ఇండస్ట్రీకి వస్తారు చాలామంది. యువ దర్శకులకు మీరు ఇచ్చే ఒక అడ్వైస్ ఏంటి? ఏం లేదంటే ఇప్పుడు మీరే ఇందాక అన్నారు మలయాళం, తమిళ సినిమాలని. అటువంటి సినిమాలు తీయడానికి ట్రై చేస్తే 4 రోజుల పాటు ఉంటారు వాళ్ళు. మూసలో వెళ్తే ఎన్ని రోజులు ఉంటారు? ఆల్రెడీ 10 మంది ఉన్నారు దాంట్లో, మీరు 11వ వాళ్ళు అవుతారు. మీకు ప్రత్యేకత ఏముంది అక్కడ? మీకంటూ ఒక ప్లేస్ మీరు క్రియేట్ చేసుకోగలగాలి. చేసుకోవాలంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయడానికి ఇష్టపడాలి. ఎక్కడో అంటే మేకింగ్లోనో, లేకపోతే కథలోనో, చెప్పే విధానంలోనో, ఏదో రకంగా. అంటే మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఉంటే ఎక్కువ రోజులు నిలబడతారు, ఎక్కువ సినిమాలు తీయగలుగుతారు. లేదు అందరిలాగంటే, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా, మళ్ళీ మీరు దాంట్లోకి వెళ్తే మీ ప్రత్యేకత ఏముంది అక్కడ? మీకు ప్రత్యేక గుర్తింపు ఏముంది? సో కాబట్టి మీకంటూ ప్రత్యేకతను క్రియేట్ చేసుకోగలిగితే ఎక్కువ కాలం ఉండగలుగుతారు. కొత్తగా వచ్చే నటులకి మీరేం చెప్పాలి? డెడికేషన్ ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. అంటే ఏది ఒక్క రోజులో అయ్యేది కాదు, మనం కష్టపడాలి. ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పటికైనా ఎన్ని రోజులైనా కూడా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్, డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆల్వేస్ యూ మస్ట్ ట్రై టు గివ్ యువర్ బెస్ట్. అది ట్రై చేసినంత కాలం మనం నిలబడగలుగుతాం, మంచి అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. మంచి అవుట్పుట్ ఇచ్చినప్పుడు నీకు డిమాండ్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా, అంతే కదా. మీరు ఒక సినిమాలు బాగా పర్ఫామ్ చేశారు, ఇమీడియట్గా 4 సినిమాలు వస్తాయి మీకు. సో యూ ఆల్వేస్ ట్రై టు గివ్ యువర్ బెస్ట్, అప్పుడు నేను ఎక్కువ రోజులు నిలబడగలుగుతారు. అండ్ ఇంత టాలెంటెడ్ పర్సన్ మీకే చాలా ఇయర్స్ తర్వాత బ్రేక్ వచ్చింది. చాలామంది ఇండస్ట్రీకి వస్తారు కొత్తగా ఆశలతోటి, నాకు ఈ ఇయర్లో బ్రేక్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్లో బ్రేక్ వస్తుంది అని నిరాశపడతారు, బాధపడతారు, బయటకు వచ్చి చెప్పుకుంటారు ఫ్రెండ్స్కి, వాళ్ళకి వీళ్ళకి, ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటారు, వాళ్ళు వదిలేయమంటారు ఇండస్ట్రీని. ఇలాంటి వాళ్ళకి మీరు చెప్పే ఒక టిప్ ఏంటి? అంటే ఎలా ఉండాలి? ఇది ఏంటంటే అందరూ ఫేస్ చేస్తారు. అంటే కొందరికో అవకాశం అట్లా వస్తుంది వెంటనే. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే దే హ్యావ్ టు గో త్రూ దిస్ స్ట్రగుల్. ఈ స్ట్రగుల్ పడాల్సిందే. అంటే ఈ స్ట్రగుల్లో ఏంటంటే ఒక ఫైనాన్షియల్ స్ట్రగులే కాదు, మానసికంగా కుంగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, అది చేయాలని అవకాశం రాదు, ఫెయిల్ అవుతుంటారు, ఆడిషన్ ఇస్తారు, రిజెక్ట్ అవుతారు. ఇదంతా కూడా తీసుకోవాలంటే చాలా కష్టం. అది
సో వీటన్నిటిని తట్టుకొని నిలబడగలగాలి. అంటే ధ్యేయం గట్టిగా ఉండాలి. మనం ఎట్టి పరిస్థితులు సాధించాలి అని ఒక ధ్యేయం పెట్టుకొని దానికోసం కృషి చేయాలి. డిప్రెస్ కాకూడదు. డిప్రెస్ అయితే యూఆర్ ఎ లూజర్. మీ పని అయిపోయినట్టే. మీరు ఎప్పుడైనా డిప్రెస్ అయ్యారా సార్? డిప్రెస్ అవుతాం న్యాచురల్గా. అంటే మనుషులమే కదా మనం. కానీ దాంట్లోంచి బయటికి రావాలి. ఎలా ఓవర్కమ్ అయ్యేవారు మీరు? అంటే ఛాన్స్ నేను రానప్పుడు? ట్రైనర్ కూడా కాబట్టి నాకేందంటే కొంత ఆ జ్ఞానం ఉంది నాకు. కాబట్టి నిలదొక్కోగలిగాం. అంటే 30 ఏళ్ల తర్వాత వచ్చింది మళ్ళీ ఏది మల్లేశం అనే మళ్ళీ film. అప్పటి వరకు ఇంకా వేరే అంటే మనకు నచ్చిన పనులే. ఇంకోటి అడ్వర్టైజింగ్ షిఫ్ట్ అయ్యాను. సో దాంట్లో ఐ ట్రైడ్ గివింగ్ మై బెస్ట్. దాంట్లో అంటే ఏ పని చేసినా కొంచెం పై స్థాయిలో ఉండాలి మనం అని అటువంటి ఇది ఉంది. కాబట్టి ఈ షిఫ్ట్ అవుతాం మనం. ఫోకస్ షిఫ్ట్ చేసుకుంటే దాంట్లో మనం ఎనర్జీస్ అన్ని పెడతాం, ఛానలైజ్ చేసుకుంటాం. కాబట్టి డిప్రెషన్ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా తక్కువ. మంచి మంచి అంటే ఇప్పుడు రీసెంట్గా మీరు మల్లేశంలో చేశారు కదా క్యారెక్టర్, అలాంటివి పోషించే వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళ కోసం మన ఇండస్ట్రీ వాళ్ళు బాలీవుడ్ నుంచి తమిళ్ నుంచి మిగతా ఇండస్ట్రీ నుంచి తీసుకొస్తుంటారు క్యారెక్టర్స్ని. షియాజీ షిండే లాంటి వాళ్ళని ఒకప్పుడు వాళ్ళే చాలా క్యారెక్టర్స్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు రీసెంట్గా వస్తున్నాయి మన తెలుగు వాళ్ళకి కూడా. కారణం ఏంటి సార్? అట్లా ఏం లేదండి. అంటే ఇప్పుడు మొనాటని బ్రేక్ చేయడం కోసం అంటే ఇప్పుడు అదే ఆర్టిస్టులు ఉంటే మొనాటనస్గా ఉంటుంది. కాబట్టి అది బ్రేక్ చేయడం కోసం కొత్త వాళ్ళని వేరే లాంగ్వేజ్ తీసుకురావడం. వాళ్ళ డిక్షన్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ యాక్టింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సో టిపికల్ క్యారెక్టర్ ఉన్నప్పుడు అటువంటి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆర్టిస్టులు లేరని కాదు, ఇక్కడ వాళ్ళకి అవకాశాలు లేవని కాదు. కానీ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చూపించదలుచుకున్నప్పుడు వేరే ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు పాన్ ఇండియా అని వచ్చింది. పాన్ ఇండియా అనేటప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఆర్టిస్ట్ ఫ్రమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్. హిందీ నుంచి, తమిళ్ నుంచి, కన్నడ నుంచి అట్లా ఫిల్ చేస్తే ఏంటంటే అక్కడ కూడా ఆడడానికి స్కోప్ ఉంటుంది ఒక నోన్ ఆర్టిస్ట్ ఉంటే. కాబట్టి అట్లా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఫాదర్ క్యారెక్టర్ కాకుండా మీకు విలన్ క్యారెక్టర్స్ వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్తే మీరు చేయడానికి సిద్ధం? ఎందుకు చేయమండి? ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్నీ చేయాలి కదా, రావాలి. అంటే ఇప్పుడు మీరు వచ్చే సినిమాల్లో ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారా, వేరే క్యారెక్టర్స్ కూడా ఏమైనా? వేరే కూడా చేస్తున్నాను. ఎక్కువ ఫాదర్ క్యారెక్టర్స్. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు నా స్కిన్ టోన్ అనండి, లేకపోతే నా ఫిజిక్ కొంచెం సౌమ్యంగా ఉండే నేచరు, అంటే నన్ను చూడగానే అరే మంచి మనిషి, చాలా సౌమ్యుడు అనే ఫీలింగ్. అంటే ఒక్కో మనిషికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి బై బర్త్. అది ఫిజిక్లో, ఫేస్లో ఇవన్నీ ఉంటాయి. సో నేను సౌమ్యంగా ఉంటాను. కాబట్టి మల్లేశంలో కూడా ఎందుకు వచ్చింది నాకు అవకాశం, ఎందుకు వచ్చిందంటే ఆ మల్లేశం ఫాదర్ క్యారెక్టరు ఒక దీనత్వం కనిపించాలి, దైన్యం అది కనిపించాలి ఫేస్లో. నా ఫేస్లో అది ఉందని డైరెక్టర్ ఫీల్ అయ్యారు కాబట్టి నాకు ఇచ్చారు ఆ క్యారెక్టర్. ఇచ్చినందుకు అది పర్ఫెక్ట్గా సూట్ అయింది, బాగా పర్ఫామ్ చేసాం, దాంతో మంచి పేరు వచ్చింది మనకు. సో అట్లా ఫేస్లోనే కొన్నిటి అంటే ఇతను విలనా, పనికిరాడు, కామెడీయా, ఇతను చేయలేడు, ఫేస్లో తెలిసిపోద్ది మనకి. ఫేస్ అనేది ఒక ఇండెక్స్, అంతే కదా. సో అట్లా దేనికి మన ఫేస్లో ఏముంది, మన బాడీ లాంగ్వేజ్ ఏంటి, దాన్ని బట్టి క్యారెక్టర్స్ వస్తుంటాయి. కానీ ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని క్యారెక్టర్లు చేయగలుగుతారు, చేయాలి కూడా. అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది. వాళ్ళు ఫేస్ అమాయకంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో సీరియస్నెస్ కూడా పండిస్తారు, చేయొచ్చు. అంటే ఏమవుతుందంటే డైరెక్టర్కి ఆ కాన్ఫిడెన్స్ కావాలి యాక్టర్ పట్ల. ఇతనితో చేయించగలం, ఇతను చేయగలడు అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకుంటే వస్తుంది. అంటే నేను కొన్ని క్యారెక్టర్స్ చేశాను డిఫరెంట్గా. ఇప్పుడు అనగనగా ఓ అతిథి, దాంట్లో ఒక తాగుబోతు ఫాదర్, అది చాలా పేరు వచ్చింది నాకు. అట్లాగే కొన్ని విలనిజం ఉండే క్యారెక్టర్స్ చేశాను. అంటే సినిమాలు ఆడనప్పుడు ఏంటంటే అంత గుర్తింపు రాదు మనకు. సో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను నేను. అది ఏంటంటే సినిమా ఆడితే మనకు ఆ గుర్తింపు ఎక్కువ వస్తుంది. రియల్ లైఫ్లో డ్రింక్ చేస్తారా సార్ మీరు? నేను చేసేవాడిని, ఇప్పుడు మానేశాను. ఇప్పుడు మానేశారు. బట్ తాగుబోతు క్యారెక్టర్ చేసేటప్పుడు పాత జ్ఞాపకాలు అవన్నీ ఉంటాయి కదా, ఆ టైంలో డ్రింక్ చేసినప్పుడు ఒక రకమైన బిహేవియర్. అంటే మామూలుగా ఒక్కొక్కసారి యాక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక పాత్ర ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టు బిహేవియర్ గతంలో వాళ్ళు ఎక్కడో దగ్గర ఏదో ఒక టైంలో చేసి ఉంటారు. అది హెల్ప్ అవుతుందా సార్? డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. కాకుండా ఏంటంటే అసలు అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్. ఎనీ యాక్టర్, ప్రతి యాక్టర్ కూడా ఇప్పుడు లైఫ్లో అన్నీ మనం అనుభవించలేం కదా, ప్రతిదీ మన అనుభవంలోకి రాదు.
కానీ మన చుట్టుపక్కల సమాజాన్ని చూసినప్పుడు మనం వాటిని పట్టుకోవచ్చు. ఇప్పుడు యాక్టింగ్లో ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన స్క్రిప్ట్ని చదవడము, డైలాగ్ అప్పచెప్పడం కాకుండా ఆ క్యారెక్టర్ ఏంది, ఈ క్యారెక్టర్లో ఉన్న డైమెన్షన్ ఏంటి, తర్వాత ఆ స్క్రిప్ట్లో సబ్ టెక్స్ట్ ఏముంది, ఇవి గమనించగలిగితే ప్లస్ మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న ఆ క్యారెక్టర్ నియరర్గా ఉండే వాళ్ళని గమనించి ఇప్పుడు చాలామంది మంచి ఆర్టిస్టులు ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటంటే అబ్జర్వేషన్ చాలా ఉంటుంది. ఒక క్యారెక్టర్ వచ్చిందంటే దే విల్ గో టు దట్ ప్లేస్. సపోజ్ ఇప్పుడు అర్చన గారు ఉన్నారు, దాసి అనే ఫిల్మ్ చేసాం, ఆవిడ ముందే వెళ్ళిపోయింది అక్కడికి, ఆ షూటింగ్ చేసే స్పాట్కి వెళ్ళిపోయి ఒక 4 రోజులు వాళ్ళతో ఉంది. బాండెడ్ లేబర్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళతో ఉండి అబ్జర్వేషన్ అంటే వాళ్ళు ఎట్లా కూర్చుంటారు, కోపం వస్తే ఎట్లా మాట్లాడతారు, నవ్వితే ఎట్లా నవ్వుతారు, తినేటప్పుడు ఎట్లా తింటారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశారు. చేసి ఆ క్యారెక్టర్కి ఏమేం కావాలో అవన్నీ కూడా క్యారెక్టర్లో పెట్టింది ఆమె. కాబట్టి నేషనల్ అవార్డు వచ్చింది ఆమెకి బెస్ట్ యాక్టర్స్ కింద. సో దిస్ అబ్జర్వేషన్ హెల్ప్స్ ఎ లాట్ ఎనీ ఆర్టిస్ట్. సో అంత డెడికేషన్ కావాలి. ఆ డెడికేషన్ ఉన్నప్పుడు మనకు కరెక్ట్గా పోర్ట్రేట్ చేయగలుగుతాం దాన్ని, ఆ క్యారెక్టరిస్టిక్స్ని. అది మంచి యాక్టర్ అనే వాళ్ళకి అవసరం. అది అట్లా. నెపోటిజం ఉందంటారా సార్ ఇండస్ట్రీలో? నెపోటిజం ఎక్కడ లేదు చెప్పండి, ఎక్కడైనా ఉంటుంది కానీ నెపోటిజం. ఓకే, మీరు నెపోటిజం ఉంది అని అంటున్నారు కదా, నెపోటిజం ఉన్నప్పటికీ కూడా టాలెంట్ ఉంటేనే రాణించగలుగుతారు కదా సార్? అందరూ రాణిస్తారని రూల్ ఏం లేదు, అవకాశాలు రావాలి కదా, అవకాశాలు రావాలి. అవకాశాలు రానప్పుడు ఎవరేం చేయగలుగుతారు? ఏం చేయలేరు. వేర్ యూ విల్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, ఎక్కడ ఎగ్జిబిట్ చేయగలుగుతాం మనం? ఒక అవకాశం వస్తేనే కదా, అది రానప్పుడు ఎవరేం చేయలేరు కదా. మీరు ఎప్పుడైనా అవకాశం అంటే ఈ విధంగా కోల్పోయారా? ఎలా అంటే సార్, అప్పటికే డైరెక్టర్కి ఆ వ్యక్తి తెలుసు, పరిచయాలు ఉన్నాయి, బట్ మీకంటే పెద్ద యాక్టర్ కాదు వాళ్ళు, బట్ మీరు మంచి యాక్టర్, యువర్ గుడ్ లుకింగ్, ఆ క్యారెక్టర్కి సెట్ అవుతారు, అయినా కూడా వాళ్ళకి పరిచయాల వల్ల, తెలిసిన దగ్గర వాళ్ళ వల్ల మీరు అట్లా క్యారెక్టర్స్ కోల్పోయిన సమయాలు ఉన్నాయి? జరుగుతాయి, అట్లా జరుగుతాయి, జరిగాయి. జరిగాయా? ఇప్పటికి కూడా జరుగుతాయి కదా సార్? జరుగుతాయి, మామూలే. అంటే అలా సెట్ చేసినప్పుడు అంటే ప్రొడ్యూసర్ మోసపోతాడు కదా సార్. అంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ఆ ప్రొడ్యూసర్ కూడా నా సినిమాలో అందరు బాగుండాలి, సినిమా బాగా రావాలని కోరుకుంటారు, డైరెక్టర్ కూడా. కానీ కాకపోతే కొంతమంది డైరెక్టర్ కింద వాళ్ళు కూడా కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టేసరికి అక్కడ రకరకాల రాజకీయాలు ఉంటాయండి. అక్కడ కూడా ఎటువంటి రాజకీయాలు ఉంటాయంటే, ఇవన్నీ బయటికి చెప్పకూడదు కానీ చెప్పండి, పర్లేదు, ఓపెన్గా మాట్లాడుతున్నా కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎట్లా ఉంటుందండి, ఇప్పుడు సపోజ్ ఎవరికో ఒకరికి అక్కడ క్లోజ్ ఆర్టిస్ట్ ఎవరో ఉంటారు, డైరెక్టర్ నా పేరు చెప్తాడు, ఈ క్యారెక్టర్ చక్రపాణి గారు బాగుంటారు, ఆయనని కాంటాక్ట్ చేయండి, చేసి ఫిక్స్ చేయండి అని చెప్తారు. కానీ ఆ కింద ఉండే వాళ్ళకి అంటే సబార్డినేట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు. అంటే ప్రతి చోట జరగదు, కొన్నిసార్లు జరిగింది, నా అనుభవంలోకి వచ్చిన విషయం చెప్తున్నా. వాళ్ళకి ఎవరో క్లోజ్ ఉంటారు, సో వాళ్ళని పెట్టాలని వాళ్ళ మనసులో ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే, చక్రపాణి గారు లేరు సార్, బిజీగా ఉన్నారు సార్ అని డైరెక్టర్ చెప్పేస్తారు. అంటే డైరెక్టర్ మళ్ళీ రీచెక్ చేయరు కదా, డైరెక్టర్ ఉన్న బిజీలో రీచెక్ చేయరు కదా, ఓ లేరా, ఆయన ఉంటే బాగుండేది, లేరు సార్ ఆయన 1 month వేరే అవుట్డోర్లో ఉంటారట, అట్లా ఏదో ఒక రీజన్ చెప్తారు, చెప్పేసి వాళ్ళని దింపేస్తారు. అట్లా జరిగినాయి, చాలాసార్లు జరిగినాయి, జరుగుతాయి. మీకు ఎప్పుడన్నా బాధ అనిపించిందా సార్? అంటే నేను వయసులో ఉన్నప్పుడు నాకు క్యారెక్టర్స్ వస్తే బాగుండే. బాధ ఏమనిపించలేదు, కానీ బాధ అనిపించలేదు. ఇప్పటికైనా వచ్చింది కదా సంతోషం, అది చాలా బాగా చెప్పారు. అసలు రాకుండా పోలేదు కదా. అవును, ఏదో ఒకటి ఇప్పుడు లైఫ్లో అట్లాని కదా, అంటే లైఫ్లో నా ప్యాషన్ ఏంటి, నా గోల్ ఏంటి, ఒక మంచి నటుడు అనిపించుకోవాలి. ఇక్కడ డబ్బు ఇవేవి కాదు, ఒక మంచి నటుడు అనిపించుకోవాలనేది కోరిక నాకు. సో అప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు 6-7 ఏళ్లలో 50 సినిమాలు చేశాను నేను. సూపర్ సార్, అద్భుతమైన క్యారెక్టర్స్ చేశాను, చాలా మంచి క్యారెక్టర్స్. ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో మంచి నటుడు అనే ముద్ర అయితే ఉంది, మనకు ఓ పేరు ఉంది. అన్ని తెలుగులోనే చేస్తున్నారా? ఎక్కువ తెలుగే, అంటే వేరే లాంగ్వేజ్ చేయలేదు. యాడ్స్ చేశాను వేరే లాంగ్వేజెస్లో. ఇప్పుడు ఒక సినిమా కన్నడ తెలుగు బైలింగ్వల్ ఒకటి స్టార్ట్ అవుతుంది తొందరలో, అదొకటి చేస్తున్నాను. మీరు ఇప్పుడు రాబోయే సినిమాలు ఏంటి సార్? ఇప్పుడు స్వయంభూ అనే సినిమా రిలీజ్కి ఉంది, నిఖిల్ హీరో. దాంట్లో
తర్వాత ఎల్జీబీటీ అని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, అది సునీల్ కుమార్ రెడ్డి గారు అని డైరెక్టరు. ఆయన సోషల్ ఇష్యూస్ తీసుకునే చేస్తారు సినిమాలన్నీ కూడా. ఈ ట్రాన్స్ ఉమెన్ మీద చేశాడు ఇది. అంటే దాంట్లో 15-20 మంది ట్రాన్స్జెండర్స్ యాక్ట్ చేశారు, ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్. హీరోయిన్ కూడా ట్రాన్స్జెండర్ ఉమెన్, ట్రాన్స్ ఉమెన్. హీరోయిన్ ఫాదర్గా చేశాను. ఇది ఛాలెంజింగ్ రోల్ ఇది. అవునవును. సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళతో కలిసి వర్క్ చేయడం అనేది. ఎలా అనిపించింది సార్ వాళ్ళతో? చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు మనము ఎక్కడో చోట చూస్తాం వాళ్ళని, వాళ్ళ గురించి పూర్తిగా మనకు అవగాహన కానీ అంటే డెప్త్ తెలియదు మనకంటే ఏంటి వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది ఏంటి అనేది ఊహాజనితం తప్ప ప్రాక్టికల్గా మనకు తెలియదు. సో ఈ సినిమా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళతో కలిసి వర్క్ చేయడం వల్ల వాళ్ళతో క్లోజ్నెస్ పెరగడం, వాళ్ళ విషయాలు తెలియడం, వాళ్ళ పట్ల మనకు ఒక అరే ఏంటి వీళ్ళ లైఫ్ అని ఒక మంచి మన పర్స్పెక్టివ్ మారిపోయింది వాళ్ళ పట్ల. ఇప్పుడు రకరకాల ఆలోచనలు ఉండే, ఎంతమంది వీళ్ళు బెదిరించి డబ్బులు లాక్కుంటారు, తర్వాత ఇట్లా ఉంటుంది కదా. అవునవును. కానీ వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయిన తర్వాత అసలు ఎంత కష్టం వాళ్ళ లైఫ్. అంటే మీకేమైనా చెప్పారా సార్? వాళ్ళు ఏమైనా విషయాలు షేర్ చేసుకున్నారా? వాళ్ళు అలా మారిపోవడానికి గల కారణం అంటే చాలా మందికి క్యాజువల్ డబ్బుల కోసం మారిపోతున్నారు అని బయట ఒకటి అనుకుంటున్నారు. అసలు ఏంటి సార్ నిజం? అలా వాళ్ళు ఎందుకు మారిపోతారు? అలా డబ్బుల కోసం చేసేవాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళు ఫేక్, వాళ్ళు డబ్బు కోసం చేసేవాళ్ళు. కానీ వీళ్ళు ఒరిజినల్ చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏంటంటే అబ్బాయిలాగా పుట్టినా కూడా అమ్మాయి లక్షణాలు ఎక్కువ ఉంటాయి, అమ్మాయిగా ఉండాలని ఇష్టపడతారు. సో అందువల్ల వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. వాళ్ళు తప్పు లేదు వాళ్ళ దాంట్లో. ఇప్పుడు డబ్బుల కోసం వచ్చేవాళ్ళు వాళ్ళు ఫేక్, దే ఆర్ నాట్ ట్రాన్స్జెండర్స్. మగవాళ్ళే వాళ్ళు, మగవాళ్ళు షేవ్ చేసుకొని చీర కట్టుకొని వస్తారు. వీళ్ళు అట్లా కాదు. డైరెక్ట్గా చూసారు, యాక్టింగ్ కూడా చేశారు వాళ్ళకి. యా చాలా చాలా రోజులు కలిసి పని చేశాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి, అప్పుడు అమ్మాయి హీరోయిన్ చేసింది, షీ ఫీల్స్ లైక్ దట్ ఐఎమ్ హర్ ఫాదర్. అంటే అంత క్లోజ్నెస్ డెవలప్ అయింది కలిసి వర్క్. అంటే నేను కూడా ఫస్ట్ డేనే వాళ్ళతో కూర్చొని చాలాసేపు మాట్లాడా షూట్కి ముందు. ఎందుకంటే ఈజీనెస్ కోసం. ఇప్పుడు వాళ్ళకి సినిమా కొత్త, నాకు వాళ్ళు కొత్త. సో ఇద్దరికి ఆ గ్యాప్ ఫిల్ అవ్వాలి, ఓ బాండ్ ఏర్పడాలి, అర్థం కావాలి, బెరుకుతనం పోవాలి. ఇవన్నీ కావాలంటే కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడితే పోతుందని ముందే ఒక 1 hour షాట్కి ముందు అలా కూర్చోబెట్టి అందరం మాట్లాడి ఆ క్లోజ్నెస్ డెవలప్ అయింది. కాబట్టి ఆ ఫీల్ అనేది కరెక్ట్గా క్రియేట్ అవుతుంది షూట్లో. సో అట్లా బాగా క్లోజ్ అయ్యారు వాళ్ళు నాకు. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరో అవుదామని వచ్చారా, లేకపోతే? హీరో అవుదామని వచ్చాను, హీరో చేశాను కూడా. ఏ మూవీ అంటే అప్పుడే చేశారా? చిటికల పందిరి అనే ఫిల్మ్లో హీరోగా చేశాను. అంటే నేను ఒక హీరో, చంద్రమోహన్ గారు ఒక హీరో. ఎన్ని సంవత్సరాల క్రితం? ఇది 92లో. 92లో 92. చిటికెల పందిరి. 88 నా ఎంట్రీ ఫిల్మ్. అంటే మీరు ఆల్మోస్ట్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ వాళ్ళ టైం వాళ్ళు ఎంటర్ అయిన. అంటే చిరంజీవి గారు అప్పటికే ఉన్నారు, వెంకటేష్, నాగార్జున గారు వీళ్ళంతా కూడా వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది ఆ టైం. మరి తర్వాత అవకాశాలు రాలేదా? లేకపోతే రాలేదు, ఓన్లీ హీరోగా మాత్రమే చేద్దాం అనుకున్నారు మీరు అంతే? అట్లా అంటే అప్పుడు తెలియదు కదా మనకు, అంత అనుభవం లేదు, ఇండస్ట్రీ తెలియదు, మనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, అసలు ఎట్లా ఉండాలో తెలియదు మనకు. అంటే ఇంట్లో ఏమనేవాళ్ళు మీరు ఆ టైంలో? వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకేం తెలియదు. అంటే ఒక సినిమా హీరో చేశాక నెక్స్ట్ ట్రై చేసి వాళ్ళకి అర్థం కాదు. అంటే సంతోషపడతారు స్క్రీన్ మీద చూసి, వాళ్ళకి అంత అవగాహన ఉండదు కదా, అంత అవగాహన ఉండదు. కానీ ఒకటి ఏంటంటే అప్పుడు పడే కష్టాలు చూసి మా మదర్ అనేది, ఎందుకు నాయన వద్దు, వదిలే, నీకు వేరే పనులు వచ్చు కదా, అది చేసుకో, అక్కడ నెగలేమురా మనము, ఇట్లా చెప్పేది ఆమె. మరి ఏం చేశారు సార్? దాని తర్వాత షిఫ్ట్ అయిపోయాయి, అడ్వర్టైజింగ్ షిఫ్ట్ అయిపోయింది. అడ్వర్టైజింగ్ అంటే ఒకటి ఏంటంటే సార్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వచ్చి మనం 2-3 మ్యాచ్లలో డక్అవుట్ లేకపోతే 10 runs లోపల అవుట్ అయితే మళ్ళీ ఓపెనింగ్ పంపించారు, లేకపోతే లోయర్ ఆర్డర్, లేకపోతే తీసేస్తారు. కానీ మనలో ఉంటుంది టాలెంట్, ఇంకొక ఛాన్స్ దొరికితే ప్రూవ్ చేసుకుంటా అని ఇవ్వరు కదా. ఆ టైంలో ఆ స్ట్రగుల్ ఉంటుంది. మనకు ఎవరైనా ఉండాలి కదా ఆ ఛాన్స్ ఇవ్వాలంటే. ఎవరో ఒక సపోర్ట్ సిస్టమ్ అవసరం, ఎవరో మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టమో, మామో, బావో, ఎవడో పెదనాన్నో ఎవడో ఉంటే ఈజీ అయ్యేది.
మీరు అదేం లేదు కదా హ్మ్. మనకు. మీరు హీరోగానే ఎందుకు ట్రై చేశారంటే అందంగా ఉన్నారనా? లేకపోతే నా పర్సనాలిటీ హీరోగా సెట్ అయితదని అనుకున్నారా? ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు ఎవరు ఇండస్ట్రీకి వచ్చినా కూడా హీరో అవ్వాలని వస్తారు. అవునవును. హ్మ్. ఎందుకంటే మనం కాలేజీలో ఉన్నప్పుడు మిగతా ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మనం. చేస్తా ఖచ్చితంగా చెప్తా. ట్రై అరే చేయరా మామ మస్తున్నావురా బాగున్నావు. నువ్వు ట్రై చేయి, బాగున్నావు హ్మ్. అని చెప్తుంటే మనకు కూడా అది అలవాటు అయిపోద్ది అనమాట. అవును బాగున్నాం కదా అని మనం హీరోలాగా ఫీల్ అవ్వడం, హీరోలాగా డ్రెస్అప్ అవ్వడం, అట్లా తయారవ్వడం, ఫోటోలు దిగడం, ఇవన్నీ జనరల్గా జరిగే ప్రాక్టీస్. అవును. సో హీరో అవ్వాలనే వచ్చాను నేను. కాకపోతే మనకు అప్పుడు అవకాశాలు రాలేదు. ఒక సినిమాలో హీరో అయితే చేశా. ఇప్పుడు ఈ హీరోగా వస్తే చేస్తారా? ఇప్పుడు ఎందుకు వస్తాయి అంటే చెప్పలేము అంటే ఆ స్టోరీ అలా సెంట్రల్ క్యారెక్టర్స్ చేస్తాం కదా. ఆ! సెంట్రల్ క్యారెక్టర్స్ అంటే నా ఏజ్కి సూట్ అయ్యే క్యారెక్టర్ హ్మ్. వచ్చినప్పుడు హాలీవుడ్‌లో తీస్తారు కదా సార్. ఎందుకు ఇప్పుడు మలయాళంలో ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మమ్ముట్టి మెయిన్ తీస్తున్నారు. మెయిన్ క్యారెక్టర్ మమ్ముట్టి తీస్తున్నారు. మమ్ముట్టి వేరు, అంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో. హ్మ్. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. అలా అవునవును. కానీ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్లో అవునవును. ఇప్పుడు పార్కింగ్ అని ఒక సినిమా వచ్చింది. హ్మ్. దాంట్లో హీరో అంటే ఎవరో చెప్తాం, ఒక ఏజ్డ్ క్యారెక్టర్ ఉంటుంది. అవునవును. అట్లా సెంట్రల్ క్యారెక్టరు హోమ్ అనే సినిమా వచ్చింది. దాంట్లో సెంట్రల్ క్యారెక్టర్ ఏజ్డే. సో అట్లా ఏజ్డ్ క్యారెక్టర్ సెంట్రల్ క్యారెక్టర్ అయినప్పుడు అది మంచి ఆపర్చునిటీ కదా, ఎందుకు చేయాలి? అవును. సో ఇప్పటికి కూడా రెడీగా ఉన్నారు. 100% రెడీ. ముఖ్య పాత్ర పోషించడానికి అన్నీ సినిమాలో. నేను చేసిన ముఖ్య పాత్రలే హ్మ్. ఆల్మోస్ట్. ప్రతిదీ అంటే ఏదో ఇన్సిగ్నిఫికెంట్గా ఉండే రోల్స్ కాదు, ప్రధానంగా కనిపించే పాత్రలు, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రలు అటువంటివి చేసాం. అంటే క్యారెక్టర్కి డెఫినెట్గా ఒక స్పేస్ ఉన్న క్యారెక్టర్సే చేశాను. ఆనంద చక్రపాణి గారు ఎక్కువగా తెలంగాణ బేస్డ్ మూవీలే చేశారు అని అంటే ఏం చెప్తారు? అంటే అన్నీ చేశాను, హ్మ్. ఎక్కువ తెలంగాణ బేస్ చేశాను. ఎందుకంటే నా డిక్షన్ బాగుంటుంది. హ్మ్. అంటే ఒక పర్ఫెక్ట్‌గా అంటే మీరు నల్గొండకు సంబంధించిన వ్యక్తి కాబట్టి. పర్ఫెక్ట్. అంటే ఇంకోటి ఏంటంటే నేను థియేటర్ నుంచి వచ్చాను కాబట్టి హ్మ్. ఏ స్లాంగ్ అయినా మాట్లాడగలుగుతాను నేను. మల్లేశం బీయింగ్ తెలంగాణ సినిమా, దాసి బీయింగ్ తెలంగాణ సినిమా, తెలంగాణ డైరెక్టర్లు తెలంగాణ సినిమా చేసేవాళ్ళు నన్ను ఐడెంటిఫై చేసి వాళ్ళ సినిమాల్లో పెట్టుకోవడానికి ట్రై చేశారు కాబట్టి అట్లా క్యారెక్టర్స్ చేశాను. బట్ ఇప్పుడు వకీల్ సాబ్ తెలంగాణ సినిమా కాదు కదా, అవునవును. దాంట్లో చేశాను కదా. సో వేరే కూడా చేశాను. ఇప్పుడు అనగనగా పోతుంది, అది ఈస్ట్ వెస్ట్ గోదావరి స్లాంగ్, అది చేశాను. సో ఏదైనా చేస్తాం మనం. కాకపోతే ఏంటంటే తెలంగాణ సినిమాల్లో పేరు బాగా మంచి పేరు వచ్చింది కాబట్టి తెలంగాణ డైరెక్టర్స్ కాస్టింగ్ చేసేటప్పుడు అరే దీనికి చక్రపాణి గారు అయితే బాగుంటుంది అని అట్లా ఎక్కువ దాంట్లో రావడం జరిగింది. మీరు హీరోగా చేస్తారు కదా సార్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు. ఇది ఓపెన్ సీక్రెట్. కారవాన్ ఉంటది. కారవాన్ దగ్గర కారవాన్‌లో ఉండే ఆర్టిస్ట్‌ల బిహేవియర్ ఎలా ఉంటది? ఇప్పుడు మీకు గూడా అంటే మీరు ఒకప్పుడు హీరోగా చేశారు. మీ మనసులో అనుకుంటారు. అది వెరీ క్యాజువల్లీ అంటే మనకు కారవాన్ ఇస్తారా? లేదా? అనేది నాకు ఇస్తారు, నాకు ఇస్తారు. కారవాన్ ఇస్తారు. సో ఎలా ఉంటది సార్ అక్కడ ఆ సిట్యుయేషన్ బిహేవియర్? ఒకసారి మనకు కారవాన్ దొరకదు. చెట్టు కిందనో లేకపోతే షూటింగ్ హౌస్ లోపలే కూర్చోవాల్సొస్తది. ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఇబ్బంది పడతాము. అవును. అవి లేనప్పుడు ఇప్పుడు కారవాన్ ఇచ్చేవాళ్ళు ఇస్తారు. హ్మ్. కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు ఉంటాయి, కారవాన్లు ఉండవు అక్కడ. అవును. ఆ షూటింగ్ స్పాట్లోనే ఒక రూమ్ ఇస్తారు, ఒక రూమ్లో ఇద్దరు ముగ్గురు ఉండాల్సి అడ్జస్ట్ వస్తుంది, అయితారు. అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ని బట్టి. అంటే ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమా అనుకోండి కారవాన్లు ఇస్తారు, హ్మ్. మీడియం బడ్జెట్ కూడా ఇస్తారు. మరీ చిన్న బడ్జెట్ ఒక ప్యాషనేట్ డైరెక్టర్ తక్కువలో ఒక 2 crores లోపే ఫిల్మ్ చేయాలనుకుంటున్నాడు, మంచి కాన్సెప్ట్ ఉంది, మంచి ఆర్టిస్టులు కావాలి, ముందే చెప్తాడు అతను క్యారవాన్లు అవి ఉండవు సార్ ఇవ్వలేము అంటే ఓకే. ఇప్పుడు క్యారెక్టరు చేయడం ఇంపార్టెంట్, మనకు క్యారవాన్ ఇంపార్టెంట్ కాదు కదా. దొరికిన చోట క్యారవాన్ అంటూ లేనప్పుడు కూడా అడ్జస్ట్ అయ్యి చేసుకుంటూ పోవాలి, అట్లా ఉంటుంది. షూటింగ్ ప్రదేశంలో బిహేవియర్ ఎలా ఉంటుంది సార్? మిగతా ఆర్టిస్ట్‌లు అంటే కొంచెం అంటే మీరు వాళ్ళకంటే సీనియర్స్ వయసులో. కానీ వాళ్ళకి ఫేమ్ వచ్చింది. అవును. ఇప్పుడు మీకు కొంచెం ఈ టైంలో ఫేమ్ వచ్చింది. కాకపోతే కలివిడిగా ఉంటారా అందరూ? ఇప్పుడు ఒకప్పుడు ఈ సిస్టమ్ ఇప్పుడు లేదండి. హ్మ్. ఒకప్పుడు ఏంటంటే క్యారవాన్లు లేవు అప్పుడు. హ్మ్. అంతా కలిసి ఒక చోట ఉండేవాళ్ళు, అవును. ఒకటి చోట భోంచేసి. ఇప్పుడు పాత ఆర్టిస్టులు మీరు ఇంటర్వ్యూ చేస్తే చెప్తారు ఎవరైనా. అవునవును. ఇప్పుడు వాళ్ళు ఏం మంచిగా చైర్‌లో కూర్చొని ప్లేట్ చేతిలో పట్టుకొని అందరూ కలిసి భోంచేసేవాళ్ళు. ఉండేవాళ్ళు, ఒక పిక్నిక్ వెళ్ళినట్టు ఉండేది అట్లా. హ్మ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్యారవాన్లు అయిపోయి ఎవరి క్యారవాన్ వాళ్ళు షార్ట్ అయిపోయాని వచ్చి క్యారవాన్లో దూరుతారు. హ్మ్.
సో చాలా తక్కువ ఇంటరాక్షన్ అనేది చాలా తగ్గిపోయింది. ఉమ్, ఇక ఏంటంటే మనకు అందరూ అట్లా ఉంటారండి. నేను కొంతమంది మనని ఇష్టపడతారు, మనం వాళ్ళని ఇష్టపడతాం, క్లోజ్ అవుతాం. అప్పుడు ఎక్కువ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి ఇది వాళ్ళే. షార్ట్ అయిపోగానే క్యారవాన్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ షార్ట్ ఉన్నప్పుడు వస్తారు. అట్లా జరుగుతుంటుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మీ ప్రకారం చూస్తే మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు రూపాయి టికెట్ దగ్గర నుంచి కూడా సినిమా చూసిన వాళ్ళు. మీరు చెప్తే మీ ఇంకా మాటలు బట్టి తక్కువ, ఇంకా తక్కువ. ఆటనా నేల చారణ నేల టికెట్ నేల టికెట్ 15 పైసలు, 15 పైసలు 15 పైసలు పావల, 15 పైసలు పావల దగ్గర నుంచి మీరు టికెట్ Yeah. సినిమా చూసారు మీరు. ఇసుకలో కూర్చొని చూసేవాళ్ళు. థియేటర్లో అప్పుడు ఇసుక కూడా వేసేవాళ్ళ సార్ నెలలో? నేల అంటే ఇసుకే కదా. అవునవును. ఇసుకలో కూర్చొని చూసేవాళ్ళు. ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు మొత్తం ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు బుకింగ్ ఏది బుక్ మై షోలో ఎలా అనిపిస్తుంది సార్ ఈ టికెట్ అక్కడ నుంచి? ఇప్పుడు మీరు నాకు తెలిసి మీ ఫోన్లో బుక్ మై షో ఉంటుంది, డిస్ట్రిక్ట్ యాప్ ఏదో ఉంటుంది. ఎలా అనిపిస్తుంది సార్ అప్పటి రోజులు గుర్తొచ్చినప్పుడు? ఇప్పుడు అన్నిట్లో వచ్చింది కదా మార్పు అనేది, డెవలప్మెంట్ అనేది. మరి ఇప్పుడు ఇంట్లో కూర్చొని ప్రతిదీ ఇంటికి తెప్పించుకునే రోజులు వచ్చాయి. అవును, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, నీ లైఫ్ డబ్బులు ఉండాలి అంతే ఇప్పుడున్న జనరేషన్కి. సో ఏదంటే అది ఇంటికే వచ్చేస్తుంది. అట్లా అన్ని రకాల మార్పులతో పాటు ఇది కూడా మార్పు వచ్చింది. ఆన్లైన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో షాపింగ్, అట్లా వచ్చిన మార్పు అది. మీరు ఇష్టపడేవారా సార్ హీరోని ఎవరినన్నా బాగా మీకంటూ? నేను ఇష్టం లేకుండా ఎట్లుంటాం అసలు. ఏ hero sir ఫస్ట్ రామారావు గారు అంటే చాలా ఇష్టం నాకు. ఫస్ట్ చూసింది ఆయన సినిమానే, లవకుశ. అసలు ఆయన రూపం కానీ, ఆయన వాచకం కానీ, ఆయన ఎంత అందగాడు ఆయన, అసలు ఆయన డిక్షన్ ఎంత బాగుంటుంది. అసలు రాముడు అంటే రాముడే, కృష్ణుడు అంటే కృష్ణుడే. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అద్భుతమైన నటుడు కదా ఆయన. ఫస్ట్ ఫ్యాన్ అయింది ఆయనకి. ఇక తర్వాత చాలామంది ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కరు. ఇప్పుడు నాకు ఎక్కువ న్యాచురల్ యాక్టర్స్ ఎక్కువ ఇష్టం అయింది తర్వాత. అదేంటంటే నాకు ఈ ఆర్ట్ ఫిల్మ్స్ అవి ఎక్కువ చూడడం అలవాటైంది. వాటి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది. హిందీ సినిమాలు ఎక్కువ చూసామండి, అంటే ఎన్ఎఫ్డిసి ప్రొడ్యూస్ చేసే సినిమాలు. వాటిల్లో అప్పుడు కొత్తగా ఈ నసరుద్దీన్ షా, ఓంపురి, స్మితా పాటిల్, షబానా ఆజ్మీ, వీరంతా ఒక కొత్త ట్రెండ్ అనేది వచ్చింది. అంటే ఒక న్యాచురల్ యాక్టింగ్, అది బాగా ఇష్టపడేవాడిని నేను. ఆ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. సో అట్లా వాళ్ళు ఎక్కువ ఇష్టపడడం మొదలుపెట్టారు అనమాట. ఈ హీరోలతో పాటు ఎక్కువ వాళ్ళ సినిమాలు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది నాకు, వాళ్ళది ఇన్ఫ్లుయెన్స్. రామారావు గారిని కలిసారా? కలవలేదు, అవకాశం రాలేదు. చూడ్డానికైనా వెళ్ళారా? చూసాం, షూటింగ్లో చూసాం, బయట చూసాం. ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చాక సభల్లో చూడడం ఇవన్నీ జరిగాయి. కానీ ముఖాముఖి కలవడం కానీ లేదు, పరిచయం లేదు, ముఖాముఖి కలవడం లేదు. హిందీ సినిమాలు కూడా చూసాను అని చెప్పారు. హిందీ వచ్చు? హిందీ ఏంటి, హిందీ బాగా మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చినా చేస్తారు? చేస్తా. ట్రై చేశారా ఏమన్నా? అంటే హిందీ వచ్చు? ట్రై చేస్తాం, కానీ ఏమవుతుందండి, ఇప్పుడు ఎట్లా ట్రై చేయాలి? బాంబేలో వెళ్ళి కూర్చోవాలి, కూర్చొని అక్కడ మనకంటూ ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని ప్రయత్నాలు మొదలు పెట్టాలి. సర్కిల్ లేకపోతే కష్టమా సార్ సినిమా ఇండస్ట్రీలో రాణించడం? చాలా ఎట్లా మీకు ఎవరిని అప్రోచ్ అవుతారు? ఎవరో ఒకరు ఉండాలి, తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి, లేకపోతే ఒక రూట్ ఉండాలి. సో ఆ రూట్ వెళ్ళాలన్నా ఇంకెవడో హెల్ప్ కావాలి, ఎవరిదో. సో ఇదంతా కూడా నెట్వర్కింగ్. ఇది అవును సార్. మీకు అవకాశాలు రావాలంటే నెట్వర్క్ ఉండాల్సిందే. అంటే ఈ రోజుల్లో మీరు అన్నారు కదా ఏదైనా మన దగ్గరికే వస్తుంది అని, ఒక మొబైల్లో బాగా యాక్ట్ చేసి ఒక రీల్ పోస్ట్ చేయడము లాంటివి చేసి జరగవచ్చు. అట్లా కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రాము లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో వచ్చిన వాళ్ళు కూడా యాక్టర్స్గా వస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. అంటే అది ఏమవుతుందంటే అగైన్ లక్ ఫ్యాక్టర్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు చాలామంది పెడతారు, అందరికి రావుగా అవకాశాలు. ఎవరికో ఏదో నచ్చాలి, ఎవరో డైరెక్టర్కి ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయి బాగుంటుంది, ఈ అబ్బాయి బాగుంటాడు అనిపించి మిమ్మల్ని వెతకాలి, వాళ్ళు పట్టుకోవాలి. ఇదంతా ప్రాసెస్ కదా, ఇది అందరికీ జరిగేది కాదు, కొందరికి అవుతుంది. అది లక్ అంటే నమ్ముతారా సార్? లక్ 100% నమ్ముతాను. నాకు జరిగింది అదే కదా. అంటే ఇట్లా ఈ టైంలో రావడం అనేది. అసలు మీరు మల్లేశంకి ముందు ఆల్మోస్ట్ ఇంకా మనతో ఇంకా రాదులే మనకు అనే దీంట్లో, అంటే మర్చిపోయేంత పనే.
వస్తే చేద్దామని ఒక ఆలోచన ఉన్నా కూడా ఇంకా అడ్వర్టైజింగ్ వాటిల్లో ఉండిపోయాం మనం. అసలు ఈ ఏజ్లో అటువంటి క్యారెక్టర్ రావడం, ఒక క్యారెక్టర్ తోటి ఇంత పాపులారిటీ రావడం, ఇన్ని సినిమాలు చేయడం, ఇదంతా లక్కే అనుకుంటాను నేను. అది మనకు రాసిపెట్టి ఉంది ఇది. అంటే ప్యాషన్ కూడా అంత గట్టిగా ఉండాలి, మనసులో కోరిక. అది ఏదో ఒక రోజు వస్తుంది మన దగ్గరికి 100%. తిరిగి అదే మీకు మేనిఫెస్టేషన్ అంటాం కదా, మేనిఫెస్టేషన్. అది ఇది మేనిఫెస్టేషన్. మనం ఒక స్ట్రాంగ్ డిజైర్ పెట్టుకుంటే ఇట్ విల్ హ్యాపెన్. ఐ బిలీవ్ అనేది గట్టిగా అనుకోవాలి, చాలా గట్టిగా. అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, చాలా గట్టిగా ఉండాలి అసలు, మామూలుగా అసలు. యూ మస్ట్ డ్రీమ్ అబౌట్ ఇట్ రెగ్యులర్లీ. మనల్ని మనం అక్కడ ఊహించుకోవాలి, ఫీల్ అవ్వాలి. ఎన్ని ఇయర్స్ సార్ గ్యాప్? 30 years. కరెక్ట్. కాల్ వచ్చిందా, ఫోన్కి కాల్ వచ్చిందా అంటే ఎట్లా? నాకు ఏమైందంటే, ఇప్పుడు లక్ష్మణేలే అని ఆర్టిస్ట్ ఉన్నారు, పెయింటర్. ఆయన నాకు పరిచయం, అన్న అనుకుంటాం ఇద్దరం. ఆయన ముందు నుంచి పరిచయం నాకు. తర్వాత నా దాసు ఇవన్నీ చూసి కూడా వీళ్ళందరికీ హోప్ ఉండేది నాకు, నేను పెద్ద యాక్టర్ని అవుతా అని. కానీ జరగలేదు అది. సో కలిసినప్పుడు ఇట్లాగే మేము హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్లో ఈ వేరే ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ అవి స్క్రీనింగ్ చేసినప్పుడు అప్పుడు కలిసేవాళ్ళం. ఇట్లాగే ఆయన ఎగ్జిబిషన్ ఉన్నప్పుడు పోవడము, ఇట్లా రకరకాలుగా. అప్పుడు అనేవాడు ఆయన, అన్న ఏంటి నీకు రావట్లేదు, మంచి ఆర్టిస్ట్ నువ్వు అనేవాడు. సో అది ఆయన మైండ్లో ఉంది. ఈ మల్లేశం సినిమాకి ఆయన ప్రొడక్షన్ డిజైనర్ వర్క్ చేస్తున్నాడు. సో డిస్కషన్ వచ్చి ఇట్లా ఫాదర్ క్యారెక్టర్ డిస్కషన్ వచ్చినప్పుడు, ఒక అద్భుతమైన యాక్టర్ ఉన్నాడు, నేను చెప్తాను, అతన్ని తీసుకోండి, చాలా బాగుంటుందని ఆయన ఫోన్ చేశాడు నాకు. చేస్తే కూడా నేను పెద్ద పట్టించుకోలే, ఏంటి ఏమోలే అనుకున్నా, సీరియస్ తీసుకోలే. తర్వాత స్క్రిప్ట్ చదివాక అప్పుడు సీరియస్ అయ్యాను నేను. చాలా మంచి సినిమా ఇది. అసలు పాత్ర చేస్తున్నప్పుడు ఏమనిపించింది అంటే, చాలా రోజుల తర్వాత కదా? లేదంటే దానికి అందుకే అంటే స్క్రిప్ట్ చదివాక ఇది చాలా అద్భుతమైన సినిమా, బాగా చేస్తే మనకు డెఫినెట్గా మంచి అవకాశాలు వస్తాయని నాకు అనిపించింది. దానికి చాలా హోంవర్క్ చేశాను నేను. ఆ క్యారెక్టర్ అట్లా రావడానికి హోంవర్క్ బాగా చేశాను. సో దానివల్లే ఆ క్యారెక్టర్ అంత బాగా రావడం, మంచి పేరు రావడం, వెంట అవకాశాలు రావడం. ఇప్పుడు బిజీ అయిపోవడం. అనుకున్నారా సార్, అంటే హీరోగా అవకాశాలు తగ్గిపోయాక, అంటే హీరోగా ఒక మూవీ చేశాక తర్వాత ఛాన్సెస్ రానప్పుడు ఎలా సార్, అంటే మీ లైఫ్లో పెళ్ళి ఎలా జరిగింది? ఆ టైంలో ఏం చెప్పి, అంటే వేరే ఉద్యోగం ఏదో అడ్వర్టైజ్మెంట్ అని చెప్పారు. అంటే ఒకటి ఇప్పుడు ఏంటంటే, యాక్టర్కి ఎస్టాబ్లిష్ కాకపోతే ఎవరు, సమాజం కూడా మిమ్మల్ని ఏమి పట్టించుకోదు, చీప్గానే చూస్తారు, పిల్లని ఎవరు ఇవ్వరు. అంటే ఎలా చేంజ్ అయ్యారు మళ్ళీ ఈ లైఫ్కి? నేను హీరోగా యాక్టర్గా నుంచి మళ్ళీ అడ్వర్టైజింగ్, అంటే నేను ముందు నుంచి ప్రింటింగ్ ఫీల్డ్లో ఉన్నాను. సో ప్రింటింగ్ ఫీల్డ్ ఉన్నప్పుడు అడ్వర్టైజింగ్ కూడా నాకు ప్యాషన్ ఉండేది. అంటే రెగ్యులర్గా ఈ ఫారిన్ మ్యాగజైన్స్ చూడడము, ఆ డిజైన్స్ అబ్జర్వ్ చేయడం, విజువలైజేషన్, కాపీ రాయడం, ఈ ప్రవేశం ఉంది కొంత. సో ఈ సినిమా తాలూకు ఇది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అంటే, ఒక హీరోగా చేశాక అవును ఒక హీరోగానే ఫీల్ అవుతుంటాం. అవును, మన లోపల బస్ ఎక్కడం, హీరో బస్ ఎక్కడం ఏంటి, ఆటోలు పోవడం ఏంటి, వాడిని కలవడం ఏంటి, వీడిని కలవడం ఏంటి, లేనిపోని ఫాల్స్, అది ఇన్బిల్ట్ గా వచ్చేస్తుంది ఆటోమేటిక్. నేను అడిగింది అదే సార్, అంటే అది ఎలా మీరు కంట్రోల్ చేసుకున్నారు, ఎలా చేంజ్ అయ్యారు? ఫాల్స్ ఈగో, ఫాల్స్ ప్రెస్టేజ్, ఇవన్నీ వస్తాయి ఆటోమేటిక్. కదా సార్ అసలు, చాలా కష్టం. అంటే నీ లైఫ్ ఒకలా ఉంటుంది, నీ కోరిక ఒకలా ఉంటుంది. అవును, అంటే నువ్వు ఫాల్స్ గా ప్రొజెక్ట్ చేస్తావు. నువ్వు దాంట్లోకి వెళ్ళా నేను, ఆ ఫాల్స్ దీంట్లోకి వెళ్ళిపోయి తర్వాత అర్థమైంది నాకు, ఇప్పటికి కూడా ఇట్లా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది లైఫ్. ప్రాక్టికల్గా ఆలోచించి మనం ఏంటి అసలు ఎక్కడున్నాం. సినిమా హీరోగా చేసాం, ఓకే, అయిపోయింది, నీకు అవకాశాలు లేవు, నీకు అంత గుర్తింపు లేదు, నేను అట్లాగే ఉంటా అంటే కడుపు మాడిపోద్ది అనేది అర్థమైంది నాకు. ఎందుకంటే నాకు ఎక్కడ సపోర్ట్ సిస్టమ్, నేను పని చేసుకుంటేనే బతుకుతాం, అటువంటి కండిషన్. ఆ టైంలో పెళ్లి చేసుకునే టైంలో ఏం చెప్పారు వాళ్ళకి? పెళ్లి తర్వాత చాలా కాలానికి పెళ్లి చేసుకున్నాను నేను, అంటే అడ్వర్టైజింగ్ లో సెటిల్ అయిన తర్వాత. ఓకే, ఇలా సెటిల్ అయ్యాక చెప్పారా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను ఒకప్పుడు హీరోగా చేశాను? లేదంటే విచిత్రం ఏంటంటే, అప్పుడు ఒక హిందీ సీరియల్లో యాక్ట్ చేశాను నేను, నేషనల్ నెట్వర్క్ సీరియల్ ఒకటి, కవి పరంపర అని, అల్లాన్ శ్రీధర్ గారు డైరెక్షన్ దానికి.
సో దాంట్లో యాక్ట్ చేసిన, అది టెలికాస్ట్ అవుతుంది అప్పుడే. ఉమ్. సో యాక్టింగ్ అనేది తెలుసు, ఆ, కానీ వాళ్ళకి ఇప్పుడు కొందరు యాక్టరా భయపడతారు కానీ అవునవును. వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఓకే. ఓ యాక్టింగ్ కూడా వచ్చి తనకి. అండ్ సార్ ఆ రోజుల్లో మీ రోజుల్లో కొన్ని రోజుల ముందు వరకు కూడా ఇప్పుడంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇండస్ట్రీకి వస్తున్నారు. అవును చదువు రాని వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, అవును ఆ, ఏం తెలియని వాళ్ళే ఎక్కువ సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. ఉండేది ఒకప్పుడు. ఎందుకంటే ఆ. అప్పుడు ఏంటంటే చదువు ఇవన్నీ కాకుండా ఏంటంటే ఈ స్కూల్ డ్రాప్ అవుట్స్ కానీ అటువంటి వాళ్ళు, అంటే ఏమి ఎక్కడ కుదురు లేని వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారని ఒక మాట ఉంది, ఒక ఆనవాయితీ ఉంది. అవును. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మేనమామో వాళ్ళ బాబాయ్ పెదనాన్న ఎవరో ఉంటారు. సో వాళ్ళు తీసుకొచ్చి ఏదో ఒక ట్రేడ్, అంటే ఒక టెక్నికల్ సైడ్, కెమెరా సైడో ఎడిటింగ్ సైడో ఇట్లా పెడితే నేర్చుకుని వాళ్ళు ఓ మంచి స్థాయికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవునవును సార్. ఎడ్యుకేటెడ్గా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. అప్పుడు ఇప్పుడు మారిపోయింది పూర్తిగా. మ్మ్. ఇప్పుడు మీరు చూసుకుంటే గర్ల్స్ ఎంతమంది వస్తున్నారు అటు ఇండస్ట్రీకి, అవును. ప్రతి క్రాఫ్ట్లో ఉన్నారు. అవును. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనింగ్ ఒక క్రాఫ్ట్, అంటే వాళ్ళకి సంబంధించి. కెమెరా. దానికే కాకుండా ఆర్ట్లోకి వస్తున్నారు, కెమెరా డిపార్ట్మెంట్కి వస్తున్నారు, డైరెక్షన్ సైడ్ వస్తున్నారు, ప్రొడక్షన్ సైడ్ వస్తున్నారు, అన్ని విభాగాల్లో పనిచేస్తున్నారు. అండ్ దే ఆర్ హైలీ క్వాలిఫైడ్. అవును. బాగా చదువుకుని సినిమా మీద ప్యాషన్ తోటి వస్తున్నారు. సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళు ఎంతోమంది వదిలిపెట్టి వస్తున్నారు. అవును. సో చాలా చేంజ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు ఉన్న దీనికి ఇప్పుడున్న దీనికి తేడా ఏమొచ్చిందంటే యూ హ్యావ్ క్వాలిటీ పీపుల్ నౌ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉండి, ఎక్స్పోజర్ ఉండి. ఇప్పుడు ఒకప్పుడు ఎక్స్పోజర్ లేదుగా, తెలుగు సినిమా అనేది తప్ప ఇంకా వేరే ఎక్స్పోజర్, వేరే లాంగ్వేజ్ రాదు. కాబట్టి చెన్నైలో ఇండస్ట్రీ ఉండేది కదా, తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి అన్ని లాంగ్వేజ్ల మీద గ్రిప్ ఉంటుంది, సాహిత్యం చదువుకుంటున్నారు, వరల్డ్ సినిమా చూసి వస్తున్నారు. కాబట్టి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది వీళ్ళకి. సో క్వాలిటీ అనేది మారుతూ వస్తుంది ఆటోమేటిక్గా. మీరు సంవత్సరం 2 సంవత్సరాలు ఆడిన సినిమాలు అప్పటి నుంచి చూస్తున్నారు. ఇప్పుడు 1 వీక్ 5 డేస్ ఆడితే చాలు, కలెక్షన్స్ ఎక్కువ వస్తే చాలు, బడ్జెట్ రికవర్ అవుతుంది అనే టైం ఇప్పుడు నడుస్తుంది. ఫ్యూచర్లో అసలు సినిమా థియేటర్లో ఆడే అవకాశం ఉంటుందా? అది ప్రశ్నార్థకం అండి. నేను కాదు, ఎవరు చెప్పలేరు దానికి ఆన్సర్. ఎందుకంటే ఇప్పుడు కరోనా అనేది ఒక పాండమిక్, అది ఎటువంటి కుదిపేసింది ప్రపంచాన్ని. అవును. దానివల్ల సినిమా ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. అయితే ఓటీటీ అనేది ఆల్టర్నేటివ్గా ఒక కొత్త దారి వచ్చిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే థియేటర్కి జనాలు తగ్గిపోయారు. కారణం సార్ ఓటీటీకి ఒక కారణం ఒకటి. రెండోది ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం, థియేటర్లో టికెట్ రేట్లు ఎక్కువ ఉండడం, థియేటర్లో ప్రతిదీ, అంటే ఒక వాటర్ బాటిల్ కొనాలంటే 100 రూపాయలు, స్నాక్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోవడం. తర్వాత ఈ సిటీ లైఫ్ అంతా ఎట్లయిపోయింది ఇప్పుడు, చిన్న భిన్నంగా ట్రాఫిక్ ఇంత పెరిగిపోయి ఓ సినిమాకి పోవాలంటే ఎంతో ప్లాన్ చేసుకోవాలి, టైం స్పెండ్ చేయాలి, ఎక్కడి నుంచో రావాలి ట్రాఫిక్లో. సో ఇవన్నీ పెట్టుకొని రావాలి సినిమాకి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓటీటీకి వచ్చాక ఇంట్లో కూర్చొని చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు కొంచెం ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్స్ పెట్టుకున్నారు. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్, కాదనం. కానీ వాళ్ళు ఏంటంటే ఇంట్లో కూర్చొని సరదాగా అందరూ ఫ్యామిలీ కూర్చొని చూడడం అలవాటు అయింది. అక్కడ దాకా పోవాలా, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలా, ఏముంది ఇంకో 15 రోజులు 20 రోజులు, 1 నెల అయితే ఇంట్లో చూసుకోవచ్చు కదా అనే ఫీలింగ్ ఒకటి. తర్వాత కంటెంట్ లేని సినిమా అంటే ఇప్పుడు ఓటీటీ ద్వారా ఏమైందంటే డిఫరెంట్ లాంగ్వేజ్ ఆఫ్ ఫిల్మ్స్కి ఎక్స్పోజ్ అయ్యారు. మలయాళం కానివ్వండి, ఎనీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఓటీటీ. ఒకప్పుడు రీమేక్లు ఎక్కువ జరిగేటి, ఇప్పుడు అలా లేదు కదా సార్. ఇప్పుడు ముందే రీమేక్ తెలిసిపోతుంది, చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ముందే మీకు తెలిసిపోతుంది అక్కడ పెద్ద hit. కాకుండా ఏమవుతుందండి, మీకు ప్రతి సినిమా కూడా ఓటీటీలో మీకు 6 లాంగ్వేజెస్ వస్తున్నాయి డబ్బింగ్ చేసి. సో రీమేక్ ఛాన్స్ చాలా తక్కువ అయిపోయింది ఇప్పుడు. అట్లా సో పూర్తిగా మారిపోయింది ఇండస్ట్రీ. ఆడియన్స్ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసే విధానం మారిపోయింది, ఆడియన్స్ పర్స్పెక్టివ్ మారిపోయింది. తర్వాత ఇప్పుడు థియేటర్కి రావట్లేదు, చాలా షోస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి థియేటర్స్లో. థియేటర్కి మున్పట్లాగా జనాలు రావాలంటే మీరు ఇచ్చే ఒక
అడ్వైస్ ఏంటి? అది నేను ఇవ్వలేను. నేను ఒక యాక్టర్‌ని అంతే గాని ట్రేడ్ పండితులు ఉంటారు. పెద్ద పెద్ద హ్మ్. ప్రొడ్యూసర్స్. అంటే మీరు కూడా థియేటర్‌కెళ్ళి చైర్‌లో కూర్చొని సినిమాలు చూసినయి ఎన్నో ఉన్నాయి. చూసాం గానీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అదే చెప్తున్నా కదా! ఇప్పుడు థియేటర్‌కి మీ సీట్‌లో పోవాలంటే మీరు కూర్చొని. అంత ఎక్సైటింగ్‌గా ఉండాలి సినిమా. హ్మ్. ఒకటి ఇప్పుడు ఈ మధ్య చిరంజీవి గారి సినిమా వచ్చింది. హ్మ్. మనశంకర చా వరప్రసాద్. మనశంకర వరప్రసాద్. చాలా రోజుల తర్వాత మన థియేటర్‌కి జనం వచ్చారు. హ్మ్. అట్లా ఏదో ఒక ఎక్సైట్‌మెంట్ కావాలి వాళ్ళకి. ధురంధర్ చూసారా? చూసాను. అదే ఒక ఎక్సైట్‌మెంట్ ఉండాలి సినిమాలో. హ్మ్. ఒక యాక్టరో, ఒక థీమో, ఒక సాంగో ఏదో ఒకటి ఎక్సైట్ చేయాలి హ్మ్. ఆడియన్స్. జనాల్ని. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వస్తారు. సో ఎక్సైట్‌మెంట్ అనేది క్రియేట్ చేయగలరు. వస్తారని ప్రూవ్ అయింది కదా! ఇప్పుడు చాలా రోజులుగా థియేటర్ రాని జనం మనశంకర వరప్రసాద్‌కి వచ్చారు. హౌస్‌ఫుల్స్ అయ్యాయి అన్ని చోట్ల. సో చిరంజీవి గారి పవర్ అది. సో మీకొక అంటే మీరు అప్పటి పాత తరం నటులు, మధ్య తరం నటులు, ఇప్పుడు కొత్త తరం నటులు అందరిని చూసారు. వాళ్ళ పేర్లు చెప్తా. మీరు ఎన్నో సినిమాలు చూసుంటారు. లైక్ కొంతమంది డైరెక్టర్లు, అగ్ర దర్శకుల పేర్లు చెప్తా. ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లాగా మీరు వాళ్ళ గురించి చెప్పండి. మీకు అనిపించింది. మీ అవగాహన. రామారావు గారు. గొప్ప నటుడు. హ్మ్. ఆయన రిప్లేస్ చేయడం చాలా కష్టం. అటువంటి నటుడు మళ్ళీ రావడం అనేది చాలా కష్టం. ఏఎన్ఆర్, అక్కినేని నాగేశ్వరరావు. ఏమన్నారంటే ఇక ఆయన విషాదకరమైన పాత్రలు, ఈ లవ్‌కి సంబంధించిన పాత్రలు వాటిల్లో మేటి నటుడు ఆయన. కృష్ణ. కృష్ణ గారికి ఫాలోయింగ్, మాస్ ఫాలోయింగ్, విపరీతమైన ఫాలోయింగ్ ఆయనకి. హ్మ్. గొప్ప సాహసి. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన వ్యక్తి. శోభన్ బాబు. శోభన్ బాబు గారు మ్యాన్ నెక్స్ట్ డోర్. అంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారంటే ఇటువంటి బావ ఉండాలి, ఇటువంటి భర్త ఉండాలని కోరుకునే పద్ధతిలో మెప్పించాడు ఆయన. ఇక తర్వాత చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి ఆయనకి రిప్లేస్మెంట్ ఎక్కడుంది ఆయనకి? గ్రేట్. ఒక ట్రెండ్ సెటర్ ఆయన. డాన్స్‌లో కానీ, ఫైట్స్‌లో కానీ, అభినయంలో కానీ. అంటే అంతవరకు ఉన్న స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వేరు. ఈయన వచ్చాక మారిపోయింది పూర్తిగా. పూర్తిగా మారిపోయింది. హ్మ్. ఇప్పుడు ఇప్పటికీ ఆయనకి అంత అభిమానులు ఉన్నారంటే ఇప్పుడు ఆయన రిప్లేస్ చేసే వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఒక డాన్స్ విషయంలో చూసుకుంటే ఇప్పుడు ఆయనకున్న ఈజు హ్మ్. ఎవరికి ఉంది అసలు? అసలు ఇట్లా తిరిగితే చాలు. అవును. అదొక మేనరిజం అయిపోతుంది. అసలు అంటే ఆ బాడీలోనే ఉంది అది. అది గొప్ప విషయం అది. యువరత్న బాలకృష్ణ. బాలకృష్ణ గారు కూడా మాస్, విపరీతమైన మాస్ హీరో కదా ఆయన. హ్మ్. ఆయన ఆయన డైలాగులు ఆయనకు ప్రత్యేకంగా ఉన్నారు జనం. కింగ్ నాగార్జున. ఇది డీసెంట్ యాక్టర్, వెరీ డీసెంట్ యాక్టర్. విక్టరీ వెంకటేష్. ఆయన కూడా మంచి నటుడు కదా. కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్యామిలీ స్టోరీస్లో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతారు. మళ్ళీ శోభన్ బాబు గారి తర్వాత మళ్ళీ అటువంటి పాత్రలు విక్టరీ వెంకటేష్ గారు, తర్వాత జగత్ బాబు గారు వీళ్ళు చేశారు. మోహన్ బాబు గారి గురించి. మోహన్ బాబు గారు ఆయన విలక్షణ నటుడు. ఆయన పేరే హ్మ్. అసెంబ్లీ రౌడీ అవన్నీ చూసిరా? చూసా. ఎందుకు చూడలేదు? ఒక విచిత్రం ఏంటంటే మోహన్ బాబు గారు అనగనగా ఓ అతిథి సినిమా చూసి హ్మ్. నన్ను నా ఫోన్ నెంబర్ పట్టుకుని నన్ను ఇంటికి ఆఫీస్కి పిలిపించారు. వావ్! పిలిపించి చాలా బాగా చేసావయ్యా, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, చాలా అంటే చాలా బాగుంది. అసలు నేను చూసినంతసేపు ఎవరితను అని అనుకుని మా స్టాఫ్కి చెప్పాను, ఇతని నెంబర్ పట్టుకోండి అని. కలిసారు మోహన్ బాబు గారు? ఆ, ఎంతసేపు మాట్లాడారు? పిలిపించారు నాకు. హ్మ్. ఫోన్లోనే హాఫ్ అన్ అవర్ మాట్లాడారు నాతో. చాలా అంటే నాకు డౌట్ కూడా వచ్చింది అసలు ఆయనైనా ఆయన గొంతు గుర్తుపడతాడు. అవునవును. అది కాకుండా ఏమైందంటే భారవి గారు అని రైటర్ ఉన్నారు, హ్మ్. అన్నమయ్య హ్మ్. శ్రీరామదాస్ రైటర్. ఆయన ఉన్నారట అప్పుడు. ఈయన వాళ్ళ స్టాఫ్ని ఏం నెంబర్ దొరికిందా అంటే దొరకలేదన్నారట. ఏంట్రా ఎందుకు పనికి వస్తారు మీరు అది అని అంటే ఈ భారవి గారు అడిగారట, ఏంటి సార్ ఎవరి నెంబర్ అంటే, మన ఏదో అనగానే వచ్చి దాని సినిమా చూసానయ్యా, ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు చాలా బాగా చేశాడు, ఎవరు ఫాదర్ అన్నాడు అట ఈయన. హ్మ్. భారవి గారు నాకు బాగా క్లోజ్. అంటే చిటికల పందిరి ఆయన డైరెక్టర్, ఓకే. నన్ను హీరోగా పెట్టి చేశారు కదా. అంటే అవునయ్యా అంటే నాకు ఫ్రెండ్ సార్ అంటే, ఓర్ని దుంపదే కలుపు నువ్వు నెంబర్ అంటే ఫోన్ చేశాడు ఈయన. చేసి సార్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఇట్లా మాట్లాడతాడు ఆయన. అవునవునవును. నేను వదిలేయండి అసలు టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు. విషయం చెప్పండి, ఆయన జోక్ చేస్తుండే విషయం చెప్పండి అంటున్నాను నేను. లేదు మోహన్ బాబు గారు ఇంట్లో ఉన్నా ఆయన మీతో మాట్లాడతాడట,
మీ పర్ఫార్మెన్స్ నచ్చింది ఆయనకు అని అంటున్నాడు. నేను నమ్మలే. ఆయన అట్లా జోకులు చేస్తుంటాడు, ప్రాంక్స్ చేస్తుంటాడు అన్నమాట. పక్క నుంచి వినిపిస్తుంది మోహన్ బాబు గారి వాయిస్. ఈయన సార్ లైన్లో ఉన్నాడు చక్రపాణి అంటే, నువ్వు పెట్టేయి నా నెంబర్ నుంచి చేస్తా అని చెప్పి ఆయన కాల్ చేశాడు. మళ్ళీ ఆయన నెంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడు, సినిమా చూశాను, చాలా బాగుంది, మంచి పర్ఫార్మర్ నువ్వు, ఎక్సలెంట్గా చేశావు. నాకు ఎట్లా ఉంటే అసలు పులకించిపోతున్నా నేను. అంత పెద్ద నటుడు ఆయన, పర్ఫార్మర్, గ్రేట్ పర్ఫార్మర్ ఆయన మెచ్చుకుంటుండండి. అంతకంటే సర్టిఫికేట్ ఏం కావాలి మనకు? ఆయన అన్నీ మాట్లాడి చాలాసేపు మాట్లాడి ఒకసారి రా నువ్వు ఆఫీస్కి రా అని చెప్పి పిలిపించి వెళ్ళారు ఆఫీస్కి. వెళ్ళి కలిశాను. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు, వండర్ఫుల్ ఆర్టిస్ట్, చాలా అద్భుతంగా చేశాడు. చాలా రోజుల తర్వాత నేను ఇంప్రెస్ అయ్యాను. అసలు ఆయన ఇంప్రెస్ అవ్వడము, మనకు ఫోన్లో మాట్లాడడము, అది దట్స్ ఎ వండర్ఫుల్ మూమెంట్ దట్ ఐ చెరిష్ ఫర్ ఎవర్ మీ లైఫ్లో. అంతే కదా. అవును. అటువంటి నటుడు, గొప్ప నటుడు ఆయన. ఎన్ని డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. ఆయన డిక్షన్ ఏంటి, ఆయన మెప్పు పొందడం అనేది నాకు ఓ సర్టిఫికెట్. అది. థ్యాంక్ యూ సార్. మా సాక్షి స్టూడియోకి వచ్చి మాకు తెలియని ఎన్నో విషయాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అలాగే మీరు ఒకప్పుడు హీరోగా చేశారు, తర్వాత 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు అవకాశం వచ్చింది. దాని తర్వాత మీకు వెంటనే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. మీరు ఇంకా బిజీ అవ్వాలి. మా సాక్షి సినిమా తరఫున, మా సాక్షి ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.